వెల్కమ్ టు సంపత్ కుమార్ కనుకు యూట్యూబ్ ఛానల్. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఈటీఎఫ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మీరు ఈ యొక్క వీడియో చూసినట్లయితే ఈటీఎఫ్స్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉండవన్నమాట. సో మ్యాక్సిమం అన్ని విషయాలు ఈటీఎఫ్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు దీంట్లో డిస్కస్ చేస్తామన్నమాట. సో మెయిన్గా దీంట్లో సబ్ టాపిక్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఈటీఎఫ్, ఈటీఎఫ్ అంటే ఏంటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. సో అలాగే లిక్విడిటీ అంటే ఏంటి, హై లిక్విడిటీ ఉన్నటువంటి ఈటీఎఫ్స్ ఏమిటి అనేటువంటిది డిస్కస్ చేద్దాం. సో అలాగే టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈటీఎఫ్స్. సో ఈటీఎఫ్స్లో ఎన్ని రకాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఓకే, అది డిస్కస్ చేద్దాం. సో అలాగే ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇది నెక్స్ట్. అలాగే ఇంతకీ ఈటీఎఫ్స్ని ఎలా బై చేయాలి. సో అలాగే స్టాక్స్ వర్సెస్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్, ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి రిస్క్ కానీ మనకు వచ్చేటువంటి రిటర్న్ కానీ ఏ విధంగా ఉంటుంది, స్టాక్స్లో ఎలా ఉంటుంది, ఈటీఎఫ్స్లో ఎలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఈటీఎఫ్స్లో ఇంట్రాడే చేయొచ్చా, ఓన్లీ ఇన్వెస్ట్మెంటే చేయాలా. సో ఈ టాపిక్స్ మొత్తం మనకి 7 టాపిక్స్ అనమాట, 7 సబ్ టాపిక్స్ లాగా మనం ఈ విషయాల గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా ఈటీఎఫ్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దామండి. ఓకే, ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్నమాట, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ అంటున్నాం అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతాయి అనేటువంటిది అర్థమవుతుంది. ఫండ్స్, ఇక్కడ మీకు ఫండ్స్ అనగానే మీకు ఇండెక్స్ ఫండ్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఈటీఎఫ్స్ ఏంటి అంటే మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసు కదా, ఎస్ఐపి మోడ్లో కానీ లంసమ్ మోడ్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, కానీ అవి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వవు. ఓకే, సో అంటే మనకి ఏదైతే మార్కెట్ రన్ అవుతుందో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్ తగ్గట్టు అక్కడ న్యావ్ అంటాం. మనకి మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి ఎన్ఏవి న్యావ్ అంటాం, అంటే నెట్ అసెట్ వాల్యూ అంటాం దాన్ని. సో ఆ న్యావ్ ప్రైస్ అనేటువంటిది డిసైడ్ చేయబడుతుంది, పెరగడమా తగ్గడమా అనేటువంటిది, అది మ్యూచువల్ ఫండ్స్లో. బట్ మనం ఒకసారి మనం దాంట్లో విత్డ్రాయల్ పెడితే కనుక దానికి 2-3 డేస్ టైం పట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. బట్ ఇక్కడ ఈటీఎఫ్లో సేమ్ స్టాక్స్ లాగా అనమాట, సేమ్ స్టాక్స్ లాగా. మీరు స్టాక్స్ ఎలా బై చేస్తారు, ఎలా సెల్ చేస్తారు, సేమ్ ఈటీఎఫ్స్ కూడా అలాగే అనమాట. మనం బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్లో ఎలాగైతే ఒక స్టాక్ని, సపోజ్ విప్రో అనేటువంటి స్టాక్ని మీరు బై చేయాలి, జనరల్గా ఎలా చేస్తారో యాజ్ ఇట్ ఈస్గా వీటిని కూడా అలాగే చేస్తామన్నమాట. సో ముందుగా మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి, ఓకేనా. సో ఇక్కడ ఈటీఎఫ్స్కి ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను ఒక సపరేట్ వాచ్ లిస్ట్ అయితే ఇక్కడ కొన్ని పెట్టాను, ఒక్క నిమిషం అండి. సో సపరేట్ వాచ్ లిస్ట్ అయితే ఇక్కడ వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను ఈటీఎఫ్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం నిఫ్టీ బీస్ తీసుకుందామండి, ఇక్కడ కనిపిస్తుంది కదా నిఫ్టీ బీస్. ఓకే ఓకే నిఫ్టీ బీస్ అనేటువంటిది ఒక ఈటీఎఫ్. ఓకే, నిఫ్టీ బీస్ అనేటువంటిది ఒక ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అన్నమాట. అంటే ఇది మనకి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటుంది, స్టాక్స్ లాగే ట్రేడ్ అవుతుంటుంది. ఓకే, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు దీని చార్ట్ అనేటువంటిది ఓపెన్ అవుతుంటుంది. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ బీస్ అంటే అర్థం ఏంటి అంటే మనకు ఫస్ట్ నిఫ్టీ అనేటువంటి ఇండెక్స్. ఓకే, సో మీరు జాగ్రత్తగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇవి ఇండెక్స్లను బేస్ చేసుకొని ఇవి పర్ఫామ్ చేస్తుంటాయి అన్నమాట. ఇండెక్స్లు ఎలా పర్ఫామ్ చేస్తాయి, సపోజ్ నిఫ్టీ ఉంది, నిఫ్టీ అంటే మనకేంటి నిఫ్టీ 50 అంటాం కదా. సో అంటే టాప్ 50 స్టాక్స్ ఉంటాయి. ఓకే, టాప్ 50 స్టాక్స్, ఇండియాలో ఉన్నటువంటి స్టాక్స్లో టాప్ 50 స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ అనేటువంటిది, ఇండెక్స్ అనేటువంటిది మూవ్ అవుతుంటుంది. అది మీకు తెలుసు కదా. మనకి టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మనకి నిఫ్టీ ఇండెక్స్ అనేటువంటిది మూవ్ అవుతుంటుంది. ఓకే, సో ఎక్కువగా మనకి పాజిటివ్లో 50 స్టాక్స్లో ఎక్కువగా మనకి పాజిటివ్గా ఉంటే కనుక నిఫ్టీ ఇండెక్స్ అనేటువంటిది పాజిటివ్గా మూవ్ అవ్వడం, అలాగే ఆ స్టాక్స్ నిఫ్టీలో ఉన్నటువంటి ఆ టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా నెగిటివ్గా ఉంటే కనుక ఇక్కడ మనకి ఎక్కువ నెగిటివ్గా మూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది అన్నమాట. సో అయితే నిఫ్టీలో ఉండేటువంటి స్టాక్స్లో కూడా మళ్ళీ వెయిటేజ్ ఉంటుంటుంది, ఆ వెయిటేజ్ ప్రకారం మూవ్ అవుతుంటుంది. సో అది మీకు తెలిసే ఉంటుంది. సో మనం ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఎలా చెప్తాం, నిఫ్టీ 50 ఇండెక్స్ అనేటువంటిది ఎలా మూవ్ అవుతుంది, నిఫ్టీలో ఉన్నటువంటి 50 స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ 50 ఇండెక్స్ అనేటువంటిది మనకి మూవ్ అవుతుంటుంది. నిఫ్టీ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈ నిఫ్టీ బీస్ అనేటువంటి ఈటీఎఫ్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు సింపుల్గా అర్థమైంది కదా,
మనకి టాప్ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ 50 ఇండెక్స్ అనేటువంటిది మనకు మూవ్ అవుతుంది, నిఫ్టీ ఇండెక్స్. ఓకే, సో ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈ ఈటీఎఫ్ మూవ్ అవుతుంది. ఓకే, మనం నిఫ్టీ 50లో డైరెక్ట్ ఇండెక్స్లో మనం ఇండెక్స్ని బై చేయడం సెల్ చేయడం చేయొచ్చా? చేయరాదు కదా. మనం నిఫ్టీ 50 ఏదైతే ఉందో, ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, మీరు ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయాలంటే ఎయిదర్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చేయొచ్చు. ఓకే, లేదంటే దాంట్లో ఇండివిజువల్గా ఉన్నటువంటి స్టాక్స్లో చేయొచ్చు తప్పితే డైరెక్ట్గా నిఫ్టీలో మనం ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడ్ కానీ చేయలేం కదా. సో అలాగే ఇక్కడ నిఫ్టీని బేస్ చేసుకొని ఏదైతే ఈ బీస్ అనేటువంటిది నిఫ్టీ బీస్ మూవ్ అవుతుందో, నిఫ్టీ బీస్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్, ఈ ఈటీఎఫ్ అంటాం దీన్నే, నిఫ్టీ బీస్నే ఈటీఎఫ్ అంటాం. ఓకే, ఇదొక ఈటీఎఫ్, ఇది నిఫ్టీ 50 ఇండెక్స్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంటుంది. అంటే మనం నిఫ్టీ బీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే మన లాస్ అండ్ ప్రాఫిట్ దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? నిఫ్టీ మూవ్మెంట్ని బట్టి. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే నిఫ్టీని బట్టి, నిఫ్టీ కనుక బాగా పర్ఫామ్ చేస్తే మనకి దీంట్లో ప్రాఫిట్స్ వస్తాయి. నిఫ్టీ కనుక బాగా పర్ఫామ్ చేయకుండా డౌన్ సైడ్ బేర్ మార్కెట్ ఉంటే కనుక ఈ నిఫ్టీ బీస్ ప్రైస్ కూడా ఏమవుతుంది? డౌన్ సైడ్ వెళ్తుంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నవ్ ఇక్కడ 269 అలా కనిపిస్తుంది కదా, 269, 270, ఆల్మోస్ట్ 270 దగ్గర ఉంది. ఓకే, సో యూజువల్గా ఏంటంటే మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ ఏదైతే ఉందో దాని పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ 50 మనకు పాజిటివ్గా ఉంటే నిఫ్టీ బీస్ పాజిటివ్గా ఉంటుంది, నిఫ్టీ 50 మనకి నెగిటివ్గా ఉంటే కనుక మనకి ఇక్కడ నిఫ్టీ బీస్ కూడా నెగిటివ్గా ఉంటుంది. సింపుల్గా అర్థమైంది కదా. సో మరి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అంటే నిఫ్టీలో ఉండేటువంటి టాప్ 50 స్టాక్స్ని బట్టి నిఫ్టీ మూవ్ అవుతుంది, నిఫ్టీ ఇండెక్స్ని బట్టి నిఫ్టీ బీస్ మూవ్ అవుతుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని. సో ఇక్కడ మీకు క్లియర్ అయింది కదా. సో అలాగే ఇంకొక ఈటీఎఫ్ ఏంటి అంటే బ్యాంక్ బీస్ అన్నమాట. బ్యాంక్ బీస్ అంటే ఏంటి? మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు ఇది ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి దీంట్లో ఎక్స్ప్లెనేషన్ కొంచెం తగ్గిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ అర్థమైంది కదా, నిఫ్టీ బీస్ అంటే నిఫ్టీని బేస్ చేసుకొని. ఇక్కడ బ్యాంక్ బీస్ అంటే ఏంటి? మనకి ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ఉందో బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ని బట్టి మనకి బ్యాంక్ బీస్ మూవ్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇవన్నీ కూడా ఈటీఎఫ్స్. బ్యాంక్ నిఫ్టీని బట్టి, బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ బ్యాంక్ బీస్ అనేటువంటి ఈటీఎఫ్ మూవ్ అవుతుంది, అటు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో అలాగే ఐటీ సెక్టార్ ఉంటుంది కదా, ఐటీ సెక్టార్ మనకి విప్రో లాంటి ఐటీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో మనకి, సో ఐటీ సెక్టార్ని బట్టి అంటే ఐటీ ఇండెక్స్ ఉంది కదా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ తెలుసు కదా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈ ఐటీ బీస్ అనేటువంటిది మూవ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నిఫ్టీ బీస్ అనేటువంటిది నిఫ్టీ ఇండెక్స్ని బట్టి మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీని బట్టి బ్యాంక్ బీస్ మూవ్ అవుతుంది, ఐటీ సెక్టర్ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ని బట్టి ఇక్కడ ఐటీ బీస్ అనేటువంటి ఈటీఎఫ్ మూవ్ అవుతుంది అన్నమాట. సో అలాగే ఫార్మా బీస్, నిఫ్టీ ఫార్మా ఉంటుంది కదా, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఫార్మా బీస్ అనేటువంటిది మూవ్ అవుతుంటుంది. సో అలాగే సిల్వర్ బీస్, సిల్వర్ ప్రైజ్ని బట్టి ఈ సిల్వర్ బీస్ అనేటువంటిది ఈ ఈటీఎఫ్ అనేటువంటిది మూవ్ అవుతుంటుంది. అలాగే గోల్డ్ బీస్, గోల్డ్ ప్రైజ్ని బట్టి ఇక్కడ ఈటీఎఫ్ అనేటువంటిది మూవ్ అవుతుంటుంది. అలాగే పిఎస్యు బ్యాంక్ బీస్, సో పిఎస్యు బ్యాంక్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ని బట్టి ఇక్కడ ఈ ఈటీఎఫ్ అనేటువంటిది మూవ్ అవుతుంటుంది అన్నమాట. సో అలాగే నెక్స్ట్ ఇది రీసెంట్గా వచ్చినట్టు మనకు తెలుసు కదా, ఇది మూమెంటమ్ 50 అంటాం. మూమెంటమ్ 50 అంటే మనకి లాస్ట్ వీడియోలో మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుందండి. మూమెంటమ్ 50 అంటే ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనం దీని గురించి మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు, ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఇండెక్స్ గురించి డిస్కస్ చేసాం. సో మీకు వీలైతే ఆ వీడియో చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇదండి ఈ వీడియో. ఓకే, ఈ వీడియో మోతిలాల్ ఒస్వాల్ నిఫ్టీ 500 మూమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. సో దీని గురించి తెలిస్తే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. అంటే సింపుల్గా మీకు ఇక్కడ ఎలా చెప్పాలి అంటే మూమెంటమ్ 50 అంటే నిఫ్టీలో ఉన్నటువంటి 500 స్టాక్స్ ఏవైతే ఉంటాయో మనకి లార్జ్ క్యాప్ 100 ఉంటాయి, మిడ్ క్యాప్ 150 ఉంటాయి, స్మాల్ క్యాప్ 250 ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఎన్ని అవుతాయి? 500 స్టాక్స్ అవుతాయి కదా. ఆ 500 స్టాక్స్లో టాప్ 50 పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటాయి చూడండి, టాప్ 50 పర్ఫార్మింగ్ స్టాక్స్, మొత్తం 500 స్టాక్స్. ఆ 500లో టాప్ 50 పర్ఫార్మింగ్ స్టాక్స్ని ఇక్కడ ఏమవుతుందంటే మనకి మూమెంటమ్ 50 అనేటువంటి ఇండెక్స్, నిఫ్టీ 500 మూమెంటమ్ 50 అనేటువంటి ఇండెక్స్ మూవ్ అవుతుంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏదైతే మనకి నిఫ్టీలో ఉన్నటువంటి 500 స్టాక్స్, లార్జ్ క్యాప్ 100, మిడ్ క్యాప్ 150, స్మాల్ క్యాప్ 250, ఇవన్నీ కలిపితే 500 స్టాక్స్ ఉంటాయి కదా. ఈ 500 స్టాక్స్లో ఏవైతే టాప్ పర్ఫార్మింగ్ 50 స్టాక్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని నిఫ్టీ 500 మూమెంటమ్ 50 అనేటువంటి ఇండెక్స్ మూవ్ అవుతుంది. ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని మూమెంటమ్ 50, ఇది మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళదండి, మోతిలాల్ ఒస్వాల్ సంబంధించినటువంటి ఈటీఎఫ్ ఇది. ఓకే, మూమెంటమ్ 50 అనేటువంటి ఈటీఎఫ్
మూవ్ అవుతుంటుంది. దేన్ని బేస్ చేసుకొని నిఫ్టీ 500 మూమెంటం 50 అనేటువంటి ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎన్ఎస్సి కోడ్ వచ్చేసరికి ఇక్కడ ఈటీఎఫ్ది మూమెంటం 50. ఓకే, అదేమో ఇండెక్స్, ఇది ఈటీఎఫ్, డిఫరెంట్ అంతే. దాంట్లో డిఫరెంట్ జస్ట్ కోడ్ మాత్రమే డిఫరెంట్. ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని ఇది మూవ్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ బీస్కి నిఫ్టీకి డిఫరెంట్ ఏంటండి? నిఫ్టీ అనేటువంటిది ఒక ఇండెక్స్, నిఫ్టీ బీస్ అనేటువంటిది ఈటీఎఫ్. ఓకే, సో బట్ పర్ఫార్మెన్స్ మాత్రం రెండు సేమ్గానే ఉంటాయి. ఎందుకంటే నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఆ ఇండెక్స్ని బేస్ చేసుకొని నిఫ్టీ బీస్ మూవ్ అవుతుంది. ఇక్కడ మూమెంటం 50 అనేటువంటి ఈటీఎఫ్ కూడా మనకి నిఫ్టీ 500 మూమెంటం 50 అనేటువంటి ఇండెక్స్ని బేస్ చేసుకొని ఈ మూమెంటం 50 అనేటువంటి ఈటీఎఫ్ మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఈటీఎఫ్స్ గురించి అర్థమైంది కదా. మీకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. అంటే ఇలా మీకు స్టాక్స్ ఎలా అయితే ట్రేడ్ అవుతుంటాయో ఎక్స్చేంజ్లో, అలాగే ఈ ఈటీఎఫ్స్ కూడా ట్రేడ్ అవుతుంటాయి. అంటే మీరు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎప్పుడంటే అప్పుడు ఏ ప్రైస్ కంటే, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ చూడండి ఇక్కడ ప్రైస్ ఇలా చేంజ్ అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే కనుక ఇలా ఎప్పటికప్పుడు ఇలా చేంజ్ అవుతాయా, ఎక్స్చేంజ్లో ఇలా ట్రేడ్ అవ్వవు. అది మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత మార్కెట్ని బేస్ చేసుకొని అప్పుడు NAV అనేటువంటిది మ్యూచువల్ ఫండ్స్లో సెట్ చేస్తారు ఈవినింగ్ తర్వాత. అంటే మనం అనుకున్నటువంటి ప్రైస్కి దాన్ని బై చేయలేం. ఈవినింగ్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ ప్రైస్ ప్రకారమే అది మూవ్ అవుతుంటుంది, కనబడుతుంటుంది మనకి. ఓకే, సో అవి మ్యూచువల్ ఫండ్స్, అవి ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవ్వవు. ఓకే, బట్ ఇది మాత్రం ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటుంది. మనం ఏ టైం కంటే ఆ టైంకి బై చేయొచ్చు. ఓకే, మనం బై చేసి హోల్డ్ చేసుకొని మీకు ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎప్పుడంటే అప్పుడు మనం ఎక్స్చేంజ్లో మీరు స్టాక్స్ కనుక ఎలాగైతే హోల్డింగ్ చేసి సెల్ చేస్తారో ప్రాఫిట్ వచ్చిన తర్వాత నిఫ్టీ బీస్ కూడా అలాగే మనం సెల్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు క్లియర్గా అర్థమైందా? ఇది ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటుంది. ఏ ప్రైస్ కంటే ఆ ప్రైస్కి మనం ఇక్కడ అక్కడ ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ని చెక్ చేసుకొని ఏ టైం కంటే ఆ టైంకి, అంటే మార్కెట్ రన్ అవుతున్నటువంటి టైంలో ఎప్పుడైనా సరే మనం వీటిని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. అంటే ఇక్కడ మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు చేసిన తర్వాత మీకు కొంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత సెల్ చేస్తాం కదా, స్టాక్స్ ఎలా చేస్తామో ఇది కూడా సేమ్ అన్నమాట. సో ఇక్కడ ఈటీఎఫ్స్ అంటే ఏంటో మీకు ఇప్పుడు కంప్లీట్గా అర్థమైంది. మ్యూచువల్ ఫండ్స్కి ఈటీఎఫ్స్కి డిఫరెంట్ ఏంటి అంటే, ఇదేమో ఇలా మనకు ప్రైస్ ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి, మీకు స్టాక్ ప్రైస్ ఎలా చేంజ్ అవుతుందో అలా చేంజ్ అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఓపెన్ చేసి చూడండి, ఇలా కనిపిస్తుందా మనకి, ఇలా చేంజ్ అవుద్దా? అవ్వదు, అది ఫిక్స్డ్ అనమాట. అంటే మనకి ఈవినింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత దాన్ని సెట్ చేస్తారు, NAV సెట్ అవుతుంది. దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ అది చేంజ్ అవ్వాలంటే రేపు మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రేపు అటు NAV అనేటువంటి సెట్ అవుతుంది అనమాట. బట్ ఇది అలా కాదు, మార్కెట్లో ఎనీ టైం మనకు మార్కెట్ అవర్స్లో దీని ప్రైస్ ఇలా చేంజ్ అవుతూనే ఉంటుంటుంది అన్నమాట. ఓకే, సో స్టాక్స్ లాగే బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లిక్విడిటీ అంటే ఏంటి, హై లిక్విడిటీ అంటే ఏంటి? లిక్విడిటీ అంటే బయ్యర్స్ సెల్లర్స్. సింపుల్గా మనకి ఇక్కడ బయ్యర్స్ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేటువంటి దాన్ని మనం లిక్విడిటీ అంటాం కదా. ఎందుకంటే మనకు మెయిన్గా కావాల్సినటువంటిది ఏంటి అంటే లిక్విడిటీ మనకి ఇంపార్టెంట్. ఈటీఎఫ్స్ అయినా స్టాక్స్ అయినా మనం బై చేయాలన్నా సెల్ చేయాలన్నా కూడా కంప్లీట్గా మనకు కావాల్సింది ఏంటి అంటే లిక్విడిటీ. అంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉండాలి, సెల్లర్స్ ఎక్కువ మంది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి ప్రైస్కి మనం బై చేయాలనుకున్నప్పుడు అదే ప్రైస్కి సెల్ చేయాల్సినటువంటి సెల్లర్ కూడా ఉంటాడన్నమాట. సో అలా మనకు అవైలబిలిటీ ఉంటుంది. అలా కాకుండా బయ్యర్సే ఎక్కువగా ఉండి సెల్లర్స్ తక్కువగా ఉన్నా, లేదంటే సెల్లర్స్ ఎక్కువగా ఉండి బయ్యర్స్ తక్కువగా ఉన్నా దాన్ని ఇల్లిక్విడిటీ అంటాం. ఓకే, సో మనకి లిక్విడిటీ ఎక్కువగా ఉండడము అంటే బయ్యర్స్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటే మనకి ల్యాక్స్లో ఉండాలన్నమాట. సో అలా దాన్ని మనం హై లిక్విడిటీ అంటాం. హై లిక్విడిటీ ఈటీఎఫ్స్ ఏవి అంటే కనుక ఇప్పుడు మనం మీకు ఎగ్జాంపుల్గా ఇవైతే యాడ్ చేయడం జరిగిందన్నమాట. నిఫ్టీ బీస్ ఒకటి, బ్యాంక్ బీస్, ఐటీ బీస్, ఫార్మా బీస్, సిల్వర్ బీస్, గోల్డ్ బీస్, పిఎస్యు బ్యాంక్ బీస్, అలాగే మూమెంటం 50 అనేటువంటిది కూడా. ఓకే, సో ఇక్కడ వరకైతే మనం యాడ్ చేసాం. ఇదన్నీ కూడా హై లిక్విడిటీ ఈటీఎఫ్స్ అన్నమాట. ఓకే, లిక్విడిటీ అంటే ఏంటి అనేటువంటిది తెలిసింది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి అర్థమైంది, హై లిక్విడిటీ ఉన్నటువంటి ఈటీఎఫ్స్ ఏంటి అనేటువంటిది కూడా ఇప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈటీఎఫ్. సో దీంట్లో ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్లు చేయొచ్చు. ఇప్పుడు ఈ నిఫ్టీ బీస్ ఉంది, దీంట్లో ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్మెంట్, నిఫ్టీ బీస్ అనే కాదు, ఇక్కడ మీకు చూపించినటువంటి ఏటీఎఫ్ అయినా, ఈడ చూపించినటువంటిదే కాదు ఏవైనా సరే. కాకపోతే మీకు లిక్విడిటీ తక్కువ ఉన్నటువంటి ఈటీఎఫ్ జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బయ్యర్స్ తక్కువగా ఉండి లేదంటే సెల్లర్స్ ఎక్కువగా ఉండడం ఇలాంటి ఉన్నటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎక్కువగా హై లిక్విడిటీ ఉన్నటువంటి ఈటీఎఫ్స్ ఇదన్నమాట. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేయాలి కదా. ఓ 5% 6% ప్రాఫిట్ వచ్చింది, అప్పుడు మనం సెల్ చేయాలంటే ఆ ప్రైస్కి కొనాల్సినటువంటి బయ్యర్ ఉంటేనే అక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది కదా. సో అక్కడ సెల్లర్స్ ఉండాలి, బయ్యర్స్ ఉండాలి మనం సెల్ చేసేటప్పుడు. సో అది హై లిక్విడిటీ ఉన్నటువంటి ఈటీఎఫ్స్ అయితే మనకు ప్రాబ్లంగా ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా హై లిక్విడిటీ ఈటీఎఫ్స్. ఓకే, సో మనకి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లు అన్నాం కదా. ఈటీఎఫ్స్లో జనరల్గా ఎలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తారంటే ఒక మెథడ్ వచ్చేసరికి మనకి ఎస్ఐపి అండి. ఓకే, ఏంటిది ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనకి ఎస్ఐపి అంటే
మనకు ప్రైస్ ఎక్కడ ఉందనేటువంటిది సంబంధం లేదు. ఎవ్రీ మంత్ ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డే మీరే మాన్యువల్గా ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ డే జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చ్ 1 అట్లా మీకు నచ్చినటువంటి డేట్ ఏదైతే అది ఆ మంత్లో ఆ డేట్ ప్రకారం ఎవ్రీ మంత్ ఇప్పుడు సపోజ్ ఈరోజు జనవరి 1 అనుకుందాం, ఇదే ప్రైస్కి ఇక్కడ ఉంది, ఇదే ప్రైస్కి మీరు మార్కెట్ ప్రైస్కి బై చేస్తారనమాట. నెక్స్ట్ మంత్ కూడా అలాగే బై చేస్తారు, నెక్స్ట్ మంత్ అలాగే బై చేస్తారు. ఇలా ఎస్ఐపి మోడ్లో నిఫ్టీ బీస్ అనేటువంటిది నిఫ్టీ బీస్ కానీ అదర్ ఏదైనా ఈటీఎఫ్ని ఇలా బై చేయొచ్చు అన్నమాట. సో అలా ఏం చేస్తాం, అలా కొద్ది రోజుల వరకు దాన్ని లాంగ్ టర్మ్కి అలాగే పెట్టేస్తారు. 5 years, 7 years, 8 years, 10 years, 15 years, ఇక అది మన ఓపిక అన్నమాట. సో ఓన్లీ ఎస్ఐపి మోడ్లో మనం ఈటీఎఫ్స్ని బై చేసుకుంటూ వెళ్తాం ఎవ్రీ మంత్. ఒక 15 years అలా దాటిన తర్వాత ఏమవుతుందంటే చాలా అక్యుములేషన్ జరుగుతుంది. చాలా మనం తీసుకొని ఉంటాం కదా ఈటీఎఫ్స్ అనేటువంటిది, ఆ క్వాంటిటీ అక్యుములేషన్ అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. అప్పుడు మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు మనం వాటిని మొత్తం కంప్లీట్గా సెల్ చేయడం కానీ, దాంట్లో మనకు అవసరమైనటువంటి అమౌంట్ మాత్రమే సెల్ చేయడం కానీ, ఇంకా అది మన ఇష్టం అన్నమాట. సో అలా మనం సెల్ చేసేస్తాం వాటిని. సో ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది చేసేస్తాం. ఆ టైంలో పిల్లల స్టడీస్ కానీ, ఓకే, ఎనీ అదర్ పర్పసెస్, ఒక హౌస్ తీసుకోవడం కోసం కానీ, లేదంటే చిన్న చిన్న ఏదన్నా మీ యొక్క టార్గెట్ ఏదైనా ఉన్నట్లయితే సో వాటి కోసం కానీ వీటిని యూజ్ చేయొచ్చు అన్నమాట. సో సింపుల్గా చెప్పేది అంటే ఎస్ఐపి మోడ్లో ఒక మెథడ్. ఇది ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే ఎస్ఐపి మెథడ్లో బై చేయడము. ఎస్ఐపి మెథడ్లో ప్రతి నెల బై చేసుకుంటూ వెళ్తాం. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే లంసమ్ అమౌంట్. సో సెకండ్ ఏంటి, లంసమ్ ఎప్పుడు చేస్తాం, ఎప్పుడైనా కూడా మార్కెట్ కరెక్షన్లో చేస్తాం. సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మార్కెట్ కరెక్షన్ సెకండ్ మెథడ్. సో మనకి ఇప్పుడు నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హై నుంచి రీసెంట్ డేస్లో మంచి కరెక్షన్ అయితే చూసాం కదా. సో ఇలాంటి కరెక్షన్ టైంలో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే, సో మళ్ళీ కొంత పెరిగినా లేదంటే ఇక్కడ నుంచి ఇంకా బాగా పడినా మళ్ళీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు. అంటే ఎప్పుడు మార్కెట్లో కరెక్షన్ ఎప్పుడు వస్తే అంత ఒక 7%, 8%, 10%, 15% ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో మార్కెట్లో ఒక 15%, 10% ఎప్పుడైతే కరెక్షన్ వస్తుందో 5% దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు జనరల్గా, 5-10%. సో యూజువల్గా కొంత ఉండాలని మనకి కొంత బెటర్గా ఉండాలంటే 10% to 15% ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో ఒక 10% ఇలా పడ్డప్పుడు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మళ్ళీ ఇన్ కేసు ఒకవేళ 7-8% పడితే మళ్ళీ లంసమ్గా సెకండ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ అర్థమైంది ఏంటి అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ కరెక్షన్, ఎప్పుడు కరెక్షన్ వస్తే అప్పుడు ఓన్లీ కరెక్షన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతారనమాట. సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ పోతారు. లంసమ్ అనగానే ల్యాక్స్లోనే పెట్టాలని కాదు. సపోజ్ ఇప్పుడు కరెక్షన్ వచ్చింది, ఓకే, సో మనకి 26,000 పైన ఉన్నటువంటిది ఇక్కడ మనకి అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, దీంట్లో నిఫ్టీ అనేటువంటిది 26,500 ఆ రేంజ్లోకి వెళ్ళినటువంటిది ఇప్పుడు మనకి 24,000లోనే ఉంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ ఒక 10,000 పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఓకే, పైకి వెళ్ళలేదు, డౌన్ సైడ్ వెళ్ళింది నిఫ్టీ అనేటువంటిది. ఓకే, సో ఈ టైంలో నిఫ్టీ బీస్లో పెట్టేశాము, డౌన్ వెళ్ళింది అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ 23,000 దగ్గరకు అలా వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకొక 1,000-1,500 కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 10,000. ఇలా ఏంటంటే ఇలా కరెక్షన్ టైంలో ఇన్వెస్ట్మెంట్లు చేసుకొని మళ్ళీ ఒకసారి మార్కెట్స్ ఎప్పుడైతే మనకి బుల్ రన్ చూస్తాయో అలాంటి టైంలో ప్రాఫిట్ బుక్ చేయడం కానీ, లేదంటే కొన్ని ఇయర్స్ పాటు అలాగే వీటిని ఉంచేసి తర్వాత మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాటిని ప్రాఫిట్ బుక్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఇది సెకండ్ మెథడ్. ఓకే, సో మీకు 2 టైప్స్ చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి, ఓకే, సో థర్డ్ వన్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మంత్లీ ఎక్స్పెక్టేషన్ అన్నమాట. ఓకే, స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్. సింపుల్గా ఏంటంటే స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ కింద తీసుకుంటాం. మీరు స్టాక్స్లో ఎలా చేస్తారు స్వింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్? ఓకే, సో ఈరోజు బై చేసేసి మంచి కరెక్షన్లో కానీ లేదంటే మంచి మూమెంటం కనపడడం కానీ రెండూ ఉంటుంది. ఒకటి ఇక్కడ ఉన్నటువంటిది కరెక్షన్లో వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడము, ఒకటి ఇక్కడ ఉన్నటువంటిది కొంత మంచి మూమెంటం కనపడుతుంది, ఇక్కడ నుంచి మంచి ఎఫ్ఐఎస్ బయింగ్ వచ్చింది, ఇంకేదో మార్కెట్లో పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి, మంచి మూమెంటం ఉంది అనుకున్నప్పుడు దానికి తగినటువంటి ఫార్మా సెక్టార్ బాగుంటుందా, సిల్వర్ బాగుంటుందా, గోల్డ్ బాగుంటుందా, అంటే ఈ ఒక 15 డేస్లో కానీ 10 డేస్లో కానీ ఈ 1 మంత్లో దేంట్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది అనుకుంటామో దానికి సంబంధించిన, సపోజ్ ఫార్మాలో బాగుంది అనుకుంటే ఫార్మా బీస్లో పెట్టేస్తాం. ఓకే, సో గోల్డ్లో బాగుంటుంది ఈ 15 డేస్ 1 మంత్ అనుకుంటే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటే గోల్డ్ బీస్లో పెట్టేస్తాం. ఓకే, సో లేదు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మంచి మూమెంట్ అని చూడొచ్చు, బ్యాంకింగ్కి సంబంధించి ఏదో గుడ్ న్యూస్ ఉంది, పాజిటివ్ న్యూస్ ఉంది అని అనుకుంటే అప్పుడు బ్యాంక్ బీస్ ఈటీఎఫ్లో పెట్టేస్తాం అన్నమాట. సో అది అంటే ఎలా పెట్టేస్తాం, అది ఒక పొజిషనల్ ట్రేడింగ్ కాబట్టి సమ్ అమౌంట్ మీ దగ్గర ఒక 50,000 ఉందనుకోండి, 50,000లో 25,000 ఫస్ట్ టైం పెడతాం. ఓకే,
సో ఇన్ కేస్ ఇది ఒకవేళ మనకి మంచి ఒక 6% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ప్రాఫిట్ బుక్ చేస్తాం. ఓకే, అలా కాకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి ఒకవేళ 5-6% డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 5-6% డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మళ్ళీ 25,000 పెడతాం. మన దగ్గర 50,000 ఉంది, 25,000 ఇప్పుడు పెడుతున్నాము. ఎగ్జాంపుల్గా 25,000 ఇప్పుడు పెట్టేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ నుంచి పైకి వెళ్తే కనుక ఒక 6-7% రాగానే, లేదంటే 5% రాగానే తీసేస్తాం, ప్రాఫిట్ బుక్ చేస్తాం. ఓకే, లేదు డౌన్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ ఒక 5-6% పడగానే ఏం చేస్తామంటే మళ్ళీ ఒక 25,000 యాడ్ చేస్తాం. అప్పుడు యావరేజ్ అయిపోతుంది ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ ఎప్పుడైతే 5-6% ప్రాఫిట్ వస్తుందో ఇక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ చేస్తామన్నమాట. సో అంటే ఇది ఒక దీనికోసం ఒక 10 days పట్టవచ్చు, ఇది ఒక 5-6 days పట్టవచ్చు, 15 days పట్టవచ్చు, ఒక 1 month పట్టవచ్చు. ఓకే, సో అలా స్వింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ చేస్తాం. ఈ మంత్కి సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ మంత్కి మనకి ఇది బాగుంది. ఓకే, ఈ మంత్కి సపోజ్ ఎగ్జాంపుల్గా మనకి బ్యాంకింగ్ సెక్టార్ మంచి పర్ఫార్మింగ్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ బాగా పర్ఫామ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఏం చేస్తాం, బ్యాంక్ బీస్లో పెట్టేస్తాం. ఎప్పుడైతే ఒక మన టార్గెట్ ఒక 5% కానీ 6% కానీ అనుకుంటామో, ఆ 6% పోగానే దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ చేస్తాం. దీనికి ఒక 15 days పట్టవచ్చు, 1 month పట్టవచ్చు. ఓకే, 15 days పట్టవచ్చు, 1 month పట్టవచ్చు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ ఐటీ సెక్టార్ బాగుంటుంది అనుకుంటే ఐటీ సెక్టార్లో పెట్టేస్తాం. ఓకే, దాంట్లో కూడా ఒక 5-6% రాగానే బుక్ చేస్తాం, లేదంటే ఒక 7%. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్, దాని మూమెంటం ఎంత ఉండొచ్చు అనే దాని ప్రకారం ఇలా ఇన్వెస్ట్మెంట్లు చేస్తాం అన్నమాట. సో అంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక దాంట్లో ఏదో ఒక ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ ఒక యావరేజ్గా ఒక 5% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అంటే ఇలా కూడా చేయొచ్చు. పొజిషన్ స్వింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ అంటాం దీన్ని. స్వింగ్ ఆర్ పొజిషన్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఈటీఎఫ్స్ ద్వారా. మంత్లీ మీ క్యాపిటల్ పైన ఒక 5-6% అనేటువంటిది ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రిటర్న్స్ ఆఫ్ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్స్ పైన రిటర్న్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ సింపుల్గా మనం ఒక 5% చెప్తున్నాం కదా. మంత్లీ 5% అంటే ఇయర్లీ ఎంత అవుతుంది, 12 60% అవుతుంది. ఓకే, బట్ మనం యావరేజ్గా ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో అంటే కనుక మినిమం 30% నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని చేస్తే కనుక 30 to 60%. ఓకే, సో లీస్ట్ ఒక 30% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ప్రాపర్గా మంచి ఈటీఎఫ్స్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, ఇది ఇయర్కి అండి నేను చెప్పేది, 30% అనేటువంటిది ఇయర్కి నేను చెప్పేది. ఓకే, మనం ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మన క్యాపిటల్ పైన 30% నుంచి 60%, అది 35 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, 55 కావచ్చు, 60 కావచ్చు. సో ఈ మధ్యలో అయితే ఇయర్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో మనకి యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనకి ఒక 16% నుంచి 20% ఈ మధ్యలోనే వస్తాయి రిటర్న్స్. ఒక్కొక్కసారి 23, 22 కూడా వస్తాయి. బట్ యావరేజ్గా అయితే మనం ఒక 18% తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, బట్ ఈటీఎఫ్స్లో మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ పోతే కనుక 30 to 60% రిటర్న్ అనేటువంటిది మన క్యాపిటల్ పైన, అది మీ దగ్గర 10,000 ఉండొచ్చు, 1 lakh ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, ఓకే 30 lakhs ఉండొచ్చు. ఆ క్యాపిటల్ పైన ఇయర్లీ 30 to 60% అయితే తీయొచ్చు అనమాట. ఓకే, సో మనం జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్లు చేయగలిగితే. ఓకే, సో ఏ మెథడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, నేను చెప్పినటువంటి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం అలా ఎస్ఐపి మెథడ్లో చేసినా, లేదంటే లంసమ్ ఎవ్రీ కరెక్షన్లో చేసినా, లేదు అంటే మనం 4 to 6% మంత్లీ. జనరల్గా అయితే ఏంటంటే ఈ 30 to 60% అనేటువంటిది ఎక్కువగా మంత్లీ ఇలా స్వింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ చేస్తాం చూడండి. దాంట్లో మనం ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్లు ఎవ్రీ మంత్ ఒక 5-6% ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఇయర్కి వచ్చేసరికి ఒక 30 to 60% రిటర్న్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది రిటర్న్స్ గురించి మీకు చెప్పాను. ఇప్పుడు హౌ టు బై ఈటీఎఫ్స్ అనేది చూద్దాం. ఎలా బై చేయాలి, సేమ్ స్టాక్స్ లాగే. ఓకే, సో ఇప్పుడు ఇది బ్యాంక్ బీస్, దీన్ని ఎలా బై చేస్తాం, ఇలా క్లిక్ చేయగానే బై సెల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. మనకు స్టాక్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే, అందుకే వీటిని ఈటీఎఫ్స్ అన్నాం కదా, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. మీరు బై చేయాలనుకుంటే ఇలా బై చేయడమే. ఇలా మీకు వచ్చేస్తుంది క్వాంటిటీ, మీకు ఎన్ని కావాలి. ఓకే, ప్రైస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మనకి 534 కనిపిస్తుంది ఇక్కడ ప్రైస్, బ్యాంక్ బీస్ ప్రైస్ అనేటువంటిది 534 కనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ అనేటువంటిది 100. ఓకే, క్వాంటిటీ ఎంత 100. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 10 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మన ఇష్టం, మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ని బట్టి తీసుకుంటాం. ఇక్కడ మార్కెట్ ప్రైస్ అయితే మార్కెట్ ప్రైస్, ఇది తెలిసిందే కదా, జనరల్గా అయితే మార్కెట్ ప్రైస్లోనే తీసుకుంటాం. ఏదైనా మనం స్పెసిఫిక్ ప్రైస్ కావాలనుకుంటే లిమిట్ ఆర్డర్ పెట్టేసి అదే ప్రైస్కి మనం లిమిట్ ఆర్డర్ కూడా పెట్టేసుకుంటే ఆ ప్రైస్కి వచ్చినప్పుడు ట్రేడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, సో ఇది తీసుకునేటప్పుడు మనం కంపల్సరీ ఏంటంటే డెలివరీ మోడ్లోనే తీసుకుంటాం, ఖచ్చితంగా కూడా డెలివరీ మోడ్లోనే తీసుకుంటాం. ఓకే, ఎందుకంటే మనం కనీసం ఒక 2-3 days కానీ 5 days కానీ 10 days 1 month వరకు కూడా హోల్డ్ చేసి మనం అనుకున్నటువంటి ఒక 6% ప్రాఫిట్ వచ్చినప్పుడే ఎగ్జిట్ అవుతాం కాబట్టి ఈ డెలివరీ మోడ్లోనే తీసుకుంటాం అన్నమాట.
సో ఇది అర్థమైంది కదా, హౌ టు బై ఈటీఎఫ్స్ అనేటువంటిది అర్థమైంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టాక్స్ లాగే మీరు ఏది బై చేయాలనుకుంటే దాన్ని ఇలా యాజ్ ఇట్ ఈజ్ స్టాక్స్ లాగే మనకు ఎంత క్వాంటిటీ కావాలి, మనకు దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని బట్టి మనం బై చేసుకోవడం ఎంత క్వాంటిటీ కావాలనేటువంటిది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్స్ వర్సెస్ ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్కి ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెంట్ ఏంటి అంటే కనుక, స్టాక్స్ వచ్చేసరికి మనకి ఏవైతే స్టాక్స్ వచ్చేసరికి వాలటాలిటీ ఎక్కువ. ఓకే, స్టాక్స్ అండ్ ఈటీఎఫ్ ఈ రెండు కంపేర్ చేసినట్లయితే దీంట్లో వాలటాలిటీ అనేటువంటిది చాలా చాలా ఎక్కువ ఉంటుంది స్టాక్స్లో. ఓకే, దీంట్లో వాలటాలిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే వాలటాలిటీ అంటే ఇక్కడ ఏంటంటే స్టాక్స్ చాలా ఒకే రోజు 7%, 5%, 8% పెరుగుతుంటాయి. స్టాక్స్ పడడం కూడా అలాగే పడుతుంటాయి. వితిన్ 3-4 days 1 weekలోనే 15% ఇంక్రీజ్ కావచ్చు. స్టాక్స్ అయితే డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. వితిన్ 1 weekలో 10 daysలో 15%, 20% కూడా కరెక్షన్ రావచ్చు స్టాక్స్లో. అంటే వాలటాలిటీ అంత ఎక్కువగా ఉంటుంది స్టాక్స్లో. బట్ ఈటీఎఫ్స్లో అంతగా ఉండదు. ఓకే, వీటంతగా ఉండదు, వీటిలోనూ డౌన్ సైడ్ వెళ్తాయి బట్ దీనంతగా వెళ్ళదు. ఇది ఒక 1.5%, 2%, 3%, సో ఇలానే మూవ్ అవుతుంటాయి అన్నమాట ప్రతిరోజు. అంతేగాని ఒకే రోజు 10% పడిపోవడాలు కానీ ఒకే రోజు 10-15% పైకి పెరగడం కానీ ఇలాంటిది ఉండదు అనమాట. అంటే స్టాక్స్తో పోల్చినప్పుడు ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కన్జర్వేటివ్. ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది కొంత అగ్రెసివ్ అన్నమాట. అదే ఈటీఎఫ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇది కన్జర్వేటివ్, అంటే ఒకేసారి మనకి హెవీగా పడిపోదన్నమాట. సో అలాగే రిటర్న్స్ కూడా ఒకే రోజులో టార్గెట్ కాదు. ఓకే, కొంచెం ఓపికగా ఉండాలన్నమాట. 10 days, 15 days, 1 month అలా మనం ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది అర్థమైంది కదా. ఈటీఎఫ్స్ అనేటువంటిది చాలా కన్జర్వేటివ్గా ఉంటుంది. స్టాక్స్లో ఉన్నటువంటి వాలటాలిటీ అయితే ఇందులో ఉండదు. స్టాక్స్ ద్వారా ఒక్కొక్కసారి సరైన స్టాక్ సెలెక్షన్ చేసుకోకపోతే దీంట్లో స్టక్ అయ్యేటువంటి ఆ హోల్డింగ్లో అలాగే ఆ లాస్ బుక్ చేయలేక అలాగే స్టక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. బట్ ఈటీఎఫ్స్ అంత హెవీగా పడిపోవు. ఓకే, ఈటీఎఫ్స్ కూడా డౌన్ వస్తాయి బట్ దీనంత స్పీడ్గా అవి డౌన్ సైడ్ రావన్నమాట. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. కొంత కన్జర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి అనుకుంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా బెటర్. ఓకే, రిటర్న్స్ ఏంటి అనేటువంటిది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. స్టాక్స్తో పోలిస్తే ఈటీఎఫ్ వాలటాలిటీ చాలా తక్కువ ఉంటుంది, స్టాక్స్లో వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో బిగినింగ్ స్టేజ్లో ఈటీఎఫ్స్తో స్టార్ట్ చేస్తే మీకు వాటి మూమెంటం అది అర్థమవుతుంటుంది. తర్వాత మీకు స్టాక్ మార్కెట్ ఈ స్టాక్స్ అనాలిసిస్లు అవన్నీ మీకు ఫండమెంటల్స్ స్టడీ చేయడం అదంతా మీకు తెలిసింది అంటే మీరు కొన్ని స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు అనమాట. బట్ బిగినర్స్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కన్నా కూడా ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్ అనమాట. సో మీకు అది సేఫ్గా ఉంటుంది. ఓకే, సో అలాగే కెన్ వీ డూ ఇంట్రాడే ఆర్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈటీఎఫ్స్ అంటే ఈటీఎఫ్స్లో ఓన్లీ ఇన్వెస్ట్మెంట్లే చేయాలా, ఇంట్రాడే కూడా చేయొచ్చా అంటే కనుక ఇంట్రాడే కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇంట్రాడే మీరు చేస్తే కనుక ఎక్స్చేంజ్ మిమ్మల్ని అలో చేయకుండా ఉండడం అనేటువంటిది ఉండదు. ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. బట్ ఈటీఎఫ్స్ అనేటువంటిది కంప్లీట్గా మనకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే చూడాలి. ఇంట్రాడే చేయకండి. ఓకే, ఇంట్రాడే మాత్రం చేయకండి. ఈటీఎఫ్స్లో ఇంట్రాడే చేయకండి. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఇలా ఎస్ఐపి మోడ్లో చేయడం కానీ, ఓకే, వెల్త్ క్రియేషన్ కోసం ఎస్ఐపి మోడ్లో చేయడం కానీ, లేదంటే ఎవ్రీ కరెక్షన్లో సమ్ క్వాంటిటీ బై చేయడం అంటే లంసమ్ అమౌంట్ అనేటువంటిది పెట్టడం కానీ, లేదంటే స్వింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క ఈటీఎఫ్లో ఒకసారి నిఫ్టీ బీస్లో పెడతాం, ఈ మంత్ దీంట్లో బాగుంటుంది అనుకున్నప్పుడు ఒకసారి బ్యాంక్ బీస్లో పెడతాం, ఒకసారి ఫార్మాలో పెడతాం, ఒకసారి గోల్డ్ బీస్లో పెడతాం, ఓకే, ఒకసారి పిఎస్యూ బ్యాంక్ బీస్లో పెడతాం. ఇలా ఒక 5% 6% కానీ ఓకే ఇలా ప్రాఫిట్ తీసుకోవడం స్వింగ్ ఆర్ పొజిషన్ ట్రేడింగ్ అంటాం కదా. సో ఆ టైప్లో ఇన్వెస్ట్మెంట్ బెటర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, అంతే తప్పితే ఇంట్రాడే కోసం దీన్ని చేయొద్దు. ఓకే, ఎక్స్చేంజ్ అయితే అలో చేస్తుంది, ఇంట్రాడే కూడా చేసుకోవచ్చు. మీరు ఈరోజు తీసుకొని ఈరోజు కొంత ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ కావడానికి వీలవుతుంది, దాంట్లో నో ప్రాబ్లం. బట్ అది మీకు అంత బెటర్ చాయిస్ అయితే కాదన్నమాట. ఓకే, సో ఇది మీరు ఇప్పుడు కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఈటీఎఫ్స్ గురించి కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఈటీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా బెటర్గా ఉంటుంది కంపారిజన్ టు స్టాక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోగానే చూడాలి. నేను ఎలాంటి ఈటీఎఫ్స్ని ఇక్కడైతే రికమెండేషన్ లాగా తీసుకోవద్దు. అంటే నేను రికమెండేషన్ చేయట్లేదు, ఎలాంటి ఈటీఎఫ్స్ని నేను రికమెండ్ చేయట్లేదు, మీకు నాలెడ్జ్ని మాత్రమే ఇస్తున్నాను. ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా మాత్రమే తీసుకోవాలి. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఈటీఎఫ్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, సో మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.